నువ్వు నటిస్తున్నావు తప్ప నిజంగా పశ్చాత్తాపడట్లేదు. కొంత విచిత్రం ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళకి నటనలో కూడా కన్నీళ్ళు వచ్చేస్తాయి. అని నటించినప్పుడు కూడా కన్నీళ్ళు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మనం నిజంగానే ఏడుస్తుందేమో అనుకుంటాం మనం. అదొక టాలెంట్ అండి. అలాగా కొంతమంది ఆడవాళ్ళకి, అందరికీ రాదు కదా, కొంతమందికి ఆడవాళ్ళకి వస్తుంది. అలా నటించి ఏడ్చే వాళ్ళని కొంతమంది బుక్ చేసుకుంటారు సవాళ్ళ దగ్గర ఆడటానికి. తెలిసే సంగతి మీకు. ఇప్పటికి కూడా డబ్బులు ఇచ్చి ఏడ్చేవాళ్ళు ఎవరో లేకపోతే వాళ్ళు బుక్ చేయించుకొస్తారు శవాల దగ్గర ఏడ్చేవాళ్ళు. వాళ్ళు డబ్బులు ఇస్తారు, 10,000 20,000 బ్యాండర్ బుక్ చేసుకున్నట్టే. ఆడవాళ్ళు 6-7 ఉంటారు, వాళ్ళు బుక్ చేసుకుంటారు. వాళ్ళు వచ్చి ఆ శవాల దగ్గర ముందు కూర్చొని ఏడుస్తారు అనమాట. మనం ఎలా ఏడుస్తామో, చచ్చిపోతే భక్తులు ఎలా ఏడుతారో అలా ఏడుతారు, రోధిస్తూ ఉంటారు. ఎందుకంటే చచ్చిపోయిన దగ్గర ఏ వినపడాలా? రోదన వినపడాలన్నమాట. చనిపోయిన దగ్గర మనం విందులు చేసామనుకోండి, ఏమనుకుంటాడు? ఆ చచ్చిపోయిన మనిషిని మనం చంపేసాం అనుకుని పోలీసులు తీసిపోతారు. ఒక మనిషి చనిపోతే ఆ మనిషి చనిపోయిన దగ్గర రోదన వినపడాలి.